వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అప్డేట్ను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ పై ఎలాన్ మస్క్ కొద్ది రోజులుగా సంచలన కామెంట్స్ చేస్తుండడం తెలిసిందే. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని, వాటి ప్లేస్లో మళ్లీ బ్యాలెట్ పేపర్లు వాడాలని ఆయన ఇటీవల సూచించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ క్రమంలోనే మస్క్ ఇప్పుడు మరో ఆరోపణ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై గూగుల్ నిషేధం విధించిందంటూ బాంబు పేల్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ సంస్థ జోక్యం చేసుకుంటుందా అనే అనుమానాన్ని వెలిబుచ్చారు. ఒకవేళ అదే జరిగితే గూగుల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మస్క్ చేసిన ఈ ఆరోపణల వెనుక ఓ రీజన్ ఉంది. అదేంటంటే ఆయన డొనాల్డ్ ట్రంప్ గురించి గూగుల్లో వెతికారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ అని టైప్ చేయగా ట్రంప్ కు బదులుగా ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్, ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్ అని గూగుల్ ఆన్సర్ ఇచ్చింది. వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి మస్క్ ట్వీట్ చేశారు. ట్రంప్ ను గూగుల్ బ్యాన్ చేసిందనేందుకు ఇదే ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇది పరోక్షంగా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టేనని చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గూగుల్ డెమోక్రాట్ల ఆధీనంలో ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై ఆ టెక్ దిగ్గజం ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.